యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డెలివరీ అవ్వగానే ఆస్తులు పంచమని నా కొడుకు పుండరీనాథాన్ని తీసుకొచ్చేవాణ్ణి. నేనైనా అంతే, గానివిని తీసుకొచ్చుకునేదాన్ని. గానివిని నువ్వెలా తీసుకొస్తావమ్మా? నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? అంటే నా ఉద్దేశ్యం... శాస్త్రి గారు, ఏమీ అనుకోకండి. ఈ ఇంటి విషయాలు మీకు అర్థం కావు. అడిగి ఆందోళన పడకండి. గానవి నయనమ్మ కూతురు కదా, సుమనమ్మ నా కూతురు అని చెప్తోందేంటి? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. పాప ఏడు పాపింది. నిదానంగా బయలుదేరండి శాస్త్రి గారు. అలాగే అయ్యా. వెళ్లే ముందు నయని కూతురు గానవిని ఆశీర్వదించి వెళ్తాను. ఏమన్నారు? ఏమన్నారు? సుమన నువ్వు ఆగు. శాస్త్రి గారు ఏమన్నారు విన్నారా? చెక్ మీద సంతకం పెడతా. బ్యాంక్ వెళ్ళొస్తావా? వెళ్తాను. అక్క, నువ్వు పాపం చూసుకో, ఇప్పుడే వస్తాను. పదండి. చెక్ బుక్ రూమ్ లో ఉంది. పద. రండి. విక్రాంత్ హడావిడి, శాస్త్రి గారి పొరపాటు రెండూ అర్థం కావడం లేదు. పొరపాటేం లేదమ్మా. నైని, గానవిని ఎత్తుకో. శాస్త్రి గారు ఆశీర్వదిస్తారు. ఎవరెత్తుకుంటే ఏముందిలే నాయని, తీసుకో. అమ్మా గానవి, నీతో సమానంగా గాయత్రిని కూడా పంచప్రాణాలుగా చూసిన మీ అమ్మ నయనికి, స్వార్థం లేకుండా అమ్మ పాలను కూడా పంచుతున్న నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను. మీరిరువురూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. శతమానం భవతి. ఉంటానమ్మా. పెద్దయ్య, గాయత్రిని దీపావళి పండక్కి కూడా తీసుకురండి. ఇలా ప్రతి పండక్కి వస్తూ పోతూ ఉంటుందా? అన్నయ్య, మీ అభ్యంతరాలు అనవసరం. దీపావళి రోజే ఎందుకు రమ్మన్నానంటే, ఆ రోజు మా అమ్మ గాయత్రీదేవి జయంతోత్సవం. అలాగే ఆమె స్థాపించిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వార్షికోత్సవం. 3 పండగలనుకోండి, రచ్చ రచ్చ చేసేద్దాం. టపాసులు కసి మూతి మీద నుండి పేలుస్తా. రాకెట్ మా ఆయన ప్యాంట్లోకి పంపిస్తా. చిచ్చుబుడ్డి అత్తయ్య చీరలో పెడతా. హే తింగర్ కోడలా, సంబరాన్ని సమస్యగా మార్చొద్దు. పెద్దయ్య, మీరు వెళ్ళండి. మంచిదమ్మా. అమ్మా గాయత్రి, అమ్మకి టాటా చెప్పు. విశాల్ని నాన్న అనేయండి, తప్పే ఉంది. పాలిచ్చిన తల్లి, ప్రేమించిన తండ్రి. అరే, టైటిల్ బాగుంది. మీరు వ్యంగ్యంగా అన్నా సరే నా మనసుకు తృప్తిగా ఉంది. సెలవు శాస్త్రి గారు. పెద్దయ్య, పాల కోసం నాగయ్యని పంపిస్తూ ఉండండి. ఎలా మర్చిపోతానమ్మా? గాయత్రికి ఆహారం ఆధారం అదే కదా. ఉంటానమ్మా. ఉంటాను బాబు.
గాయత్రిక ఊగిసలాడుతోంది చూసారా? హలో పెద్దమ్మా, ఇప్పుడు వెళ్ళింది నువ్వు కాదులే, నీ పేరు గల పాప గాయత్రి. దీపావళికి వచ్చేసిందిలే. ఆలోపే నిజ నిర్ధారణ జరుగుతుంది కూడా. వెరీ ఇంట్రెస్టింగ్ నాయని. సాక్ష్యాధారాలు లేకుండా నీకు న్యాయం జరిపించుకోబోతున్నావంటే ఎలా ప్లాన్ చేస్తున్నావో తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఇప్పుడు బానే ఉంటుంది. సత్యం బట్టబయలైనప్పుడు తప్పు చేసిన వాళ్ళకి భయం, వారికి సాయం చేసిన వాళ్ళకి నరకం అన్నీ మొదలవుతాయి. పోలీసులు చూసుకుంటారులే నైని. ముందు గాయత్రి వదిన జయంతిని, కంపెనీ సెలబ్రేషన్స్ ని ఎలా జరుపుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అత్తయ్య, రేపు చెప్తాను. చాలా గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే అమ్మ పునర్జన్మ ఎత్తిందని నమ్మిన నా భార్య కళ్ళల్లో సంతోషం చూడాలి. బాబుగారు పనిలో ఉన్నారనుకుంటా. నైని, విక్రాంత్ ల్యాప్టాప్ పాడైంది కదా, దీని పని పడుతున్నా. నిజం చెప్పండి. అరే, ఇదేంటి కొత్తగా? కళ్ళెదురుగా పనిచేస్తుంటే నిజం చెప్పమని అడుగుతున్నావు? మీరిక్కడున్నారు కానీ మనసు ఎక్కడో ఉంది. ఎక్కడో అంటే ఎక్కడా? సప్త సముద్రాల ఆవలనా? 7 కిలోమీటర్ల అవతల. అక్కడే ఉంది. మీ ధ్యాస, మీ ఆలోచన. ఎందుకలా అయి ఉంటుంది? ఇంకా నటిస్తారెందుకు బాబుగారు? నేను కనిపెట్టానా? మీరు గాయత్రి గురించి ఆలోచించడం లేదు? నిజమేనాయని. పాపని శాస్త్రి గారికి ఇచ్చి పంపించేశాక నాకేం అర్థం కాలేదు. ఈ 10 రోజుల్లోనే చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది. గాయత్రికి టాటా చెప్పిన ఈ చేతులు పని చేస్తాయో లేదో అనిపించి వెంటనే ఈ పనిలోకి దిగాను. నాకు తెలుసు బాబుగారు. ఎందుకంటే నేను ఏ పని చేసుకోవాలని చూసినా గాయత్రి గుర్తొస్తోంది. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అర్థమయ్యి ఇక్కడికొచ్చాను. లేకపోతే వచ్చేదానివి కాదన్నమాట. నేను వచ్చేవాడిని బ్రో. రారా, నీ ల్యాప్టాపే రిపేర్ చేశాను. అవునా? అయ్యో, చెప్పవేంటి బ్రో? అయిపోయిందా? ఓపెన్ అవుతుందా? ఏమైంది విక్రాంత్ బాబు? తాగావా ఏంట్రా? చిచి, వల్లబాబు బ్రో మీ దొట్టు. అయ్యో పాపం విక్రాంత్ బాబు, పెద్దబాబు గారి మీద ప్రమాణం ఏంటి? ఆయనేగా తాగేది. అలాంటి వాళ్ళకి ఏం జరిగినా ఏం నష్టం లేదు వదినా. అలా అనకూడదు. ఇదిగో ల్యాప్టాప్. నో, ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏమైందిరా నీకు ఇవాళ? చావు త్రుటిలో తప్పినప్పుడు ఉండే షాక్ కన్నా ఆనందమే చాలా ఎక్కువ ఉంటుంది బ్రో. విక్రాంత్ బాబు, మీకేదో దిష్టి తగిలినట్టుంది. సుమనకి చెప్పి దిష్టి తీయించుకోండి. తనకి చెప్తే ప్రాణం తీస్తుంది కానీ దిష్టి తీయదొదినా. ల్యాప్టాప్ రా కింద పడింది. నువ్వేదో కింద పడి మెదడు చిట్లినట్టు ప్రవర్తిస్తున్నావు. వెళ్ళు వెళ్ళు, రిలాక్స్ అవ్వు. ఓకే బ్రో, బాయ్. సీ యూ వదినా. నైని, వీడు ఊరెళ్తున్నట్టు చేస్తున్నాడు. వెళ్ళేది వాడు రూమ్కే కదా. గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాక మనం ఎప్పుడు నవ్వుతామో అనుకున్నాం. విక్రాంత్ బాబు నవ్విస్తున్నారు. దీపావళి వస్తే మళ్ళీ పాప బోసి నవ్వులు కూడా చూడొచ్చు. పైగా ఆ రోజు
నా గుండెల్లో ఉండే భారం అంతా దిగిపోతుందని స్వామీజీ వారు చెప్పారు. సత్యం బయటపడుతుంది కదా. బుల్బాబు గారు, ల్యాప్టాప్ పనిచేస్తుందా? బా నువ్వు ఇప్పుడే రావాలా? ఏంటి తిట్టుకుంటున్నారు? నా పనేదో నన్ను చేసుకునివ్వకుండా డిస్టర్బ్ చేస్తావు కదా. 5 నిమిషాల్లో ల్యాప్టాప్ నాకు ఇవ్వండి. ఎందుకు? చెప్పాను కదా, అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసుకుంటాను. ఇందులో ఏమీ లేకపోతే సంతోషంగా మెడికల్ విరుచుకొని మీది మీకు ఇచ్చేస్తాను. ఇవ్వను. అరే ఇవ్వండి. ఇటు సుమనా. నన్ను చూడనివ్వకపోతే ఈసారి టెర్రస్ మీద నుంచి దీన్ని జార విడుస్తా. నువ్వు సాడిస్ట్ వే, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎన్ననుకున్నా నేనేమనుకోను. ఎందుకంటే నా గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి అలా పేర్లు పెడతారు. చూడనిస్తారా లేదా? సరే, ఏం చేస్తాం? తగలడు. థ్యాంక్స్. పాస్వర్డ్ అడుగుతోంది. అది అడిగితే నువ్వు నన్ను అడుగుతావా? మీకు తెలీదా? తెలీదు, మర్చిపోయాను. దొంగ విషయాలన్నీ మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా? మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు పెట్టే ఉంటారు. NAYANI నయని. రాంగ్ పాస్వర్డ్. అంతా నీ భ్రమే. అమ్మా, అలా ఎలా వదిలిపెడతాను? VISHAL. ఓపెన్ కాలేదు. ఎందుకే దాన్ని ఇబ్బంది పెడతావు? నువ్వే రాంగ్ మనిషివి. ఇంకోసారి రాంగ్ పాస్వర్డ్ కొడితే అది లాక్ అయిపోయి 24 గంటల దాకా ఓపెన్ అవ్వదు. నేను చూడలేనప్పుడు మీరు కూడా చూడకూడదు. పైశాచిక ఆనందం. అలాగే అనుకోండి. GANAVI గానవి. ఇప్పుడైనా వస్తుందా? ఇప్పుడు కూడా రాలేదేంటి? అంటే మీకు కన్న కూతురంటే కూడా ఇష్టం లేదా? నేను చాలా హర్ట్ అవుతున్నాను. ఇలాంటి దయలేని తండ్రి ప్రపంచంలో ఎక్కడా ఉండడు. నువ్వు తిట్టుకోవడం అయిందిగా, ఇంకిచ్చేసి. ఇంకోసారి ట్రై చేస్తా. హే, 3 సార్లు రాంగ్ పాస్వర్డ్ కొట్టి చచ్చావు కదా. మళ్ళీ రేపు ఈ టైం దాకా అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేసినా సరే. అయితే ఓకే, మీరు కూడా ఏమీ చేసుకోలేనప్పుడు నాకు సంతోషమే. తీసుకోండి. ఇప్పుడేం చేసుకోను? పండగ చేసుకోండి. నీ మొహం. కడుక్కొని వస్తాను. ఎదుకోండి. అనుమాన పక్షివే నువ్వు. అందుకే ఇష్టమైన వాళ్ళ పేర్లకి బదులు నా శత్రువైన నీ పేరే పాస్వర్డ్గా పెట్టాను. సుమనా అని టైప్ చేసుంటే ఓపెన్ అయ్యేది. ఇందులో హాస్పిటల్ సీసీ ఫుటేజ్, విశాల్ బ్రో చూశాడా లేదా అనే టెన్షన్ని ఇంకో 24 గంటలు భరించాలన్నమాట. నైని. బాబు గారు. నైని, మన కంపెనీకి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ వచ్చింది. అవునా బాబు గారు? పాపం మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. ఎంత మంచి న్యూస్ చెప్పారు. ఇంత మంచి న్యూస్ ని మనం కంపల్సరీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అవును బాబు గారు, త్వరలోనే దీపావళి పండుగ కూడా వస్తుంది. పండగ ముందు ఇంత మంచి వార్త వచ్చిందంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే మీకోసం గులాబ్ జామ్ చేసి తీసుకొస్తాను. రెడీ. పండగలైనా ఏ సెలబ్రేషన్స్ అయినా ఖచ్చితంగా ఉండాల్సింది. నైని చేతి స్పెషల్ గులాబ్ జామున్. నైని, నోరు ఊరిపోతుంది, త్వరగా పెట్టు. ఇదిగోండి. వావ్ నైని, నీ చేతి గులాబ్ జామున్ ఎప్పుడు ఒకేలా టేస్టీగా నోట్లో కరిగిపోయేలా ఎలా వస్తాయి? ఏం మ్యాజిక్ చేస్తావు నైని? ఈ మ్యాజిక్ నాది కాదు.
ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? ఓ, పెద్దమ్మ జయంతి వేడుకల గురించా? పునర్జన్మెత్తిన ఆవిడ సంబరాల గురించి నేను ఆలోచించట్లేదు వల్లభ. గానవి గురించి ఆలోచిస్తున్నాను. అదేంటాంటీ విక్రాంత్ కూతురు గురించి మాట్లాడుతున్నారు? అవును, జోగయ్య శాస్త్రి తన మనవరాలు గాయత్రిని తిరిగి ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు గానవిని వాళ్ల కూతురిగా విశాల్ నైని ఎందుకు మేనేజ్ చేశారా అని. ఓ అదా, పిల్లలు పుట్టగానే పుట్టుకుమన్నారు అనంటే లోకం చిన్న చూపు చూస్తుంది అని అనుకుని ఉంటారు. తమ్ముడి కూతుర్ని మా కూతురే అని చెప్పుకుని సమర్థించుకుని ఉంటారు. సింపుల్ మమ్మీ. లేదు వల్లభ, అలా అనుకుంటే నీ కొడుకు పుండరీనాథాన్ని మా కొడుకు అని పరిచయం చేసుండొచ్చు కదా. ఫ్రేమ్లో కూడా తీసుకురాలేదు. అవునా ఆంటీ? పుండరీబాబుని ఎవరికంటా పడకుండా హాసిని దాచిపెడుతుందేంటా అనుకుంటే నయని విశాల్ వాళ్ళు నోటి వెంట మాట వరుసకు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే వాడు నా కొడుకు, మా మమ్మీకి మనవడు కాబట్టి. హాసినికి నయని అంత క్లోజ్గా ఉన్నా బాబు విషయంలో అంటి ముట్టనట్టుగా ఉంటుంది. కేవలం ఆడపిల్లల విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. దాని వెనక ఉండే లోగుట్టేంటో ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి. మమ్మీ, ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. ముందు ఆ సెలబ్రేషన్ సంగతి ఏంటో చెప్పు. నయని వాళ్ళు చెప్పేశాక మనం చెప్పుకోవడానికి ఏముంటుంది? బట్ మన గురించి చెప్పుకోవడానికైనా ఉండాలి. ఎలా మమ్మీ? మంచిగానా చెడ్డగానా? సహకరిస్తే మంచి అంటారు, మాట కరిస్తే చెడ్డ అంటారు. ఏం చేద్దామండి? గత జన్మలోనూ ఈ జన్మలోనూ శత్రువైన గాయత్రీదేవి జయంత్యుత్సవాలు కానీ, తను స్థాపించిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వేడుకలు కానీ జరగకూడదు. ఏంటలా చూస్తున్నారు? అవతల నయని విశాల్ ఏ రేంజ్లో హడావిడి చేయాలని చర్చించుకుంటున్నారు. నువ్వేమో గదిలో ఉండి అవి ఏమీ జరగకూడదంటావేంటి మమ్మీ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను గదిలోనే ఉంటాను, మీరు హాల్లోకి వెళ్తారు. వెళ్ళి అడ్డుపడండి, అడ్డుగా ఉండండి. చాలాసార్లు దెబ్బతిన్నాం. నయనికి బలం, విశాల్కి తెలివి ఉన్నప్పుడు మనం తొందరపడ్డం మంచిది కాదేమో. బలం ఉన్నప్పుడే బలహీనులుగా మార్చాలి. తెలివి ఉన్నప్పుడే తెలివి తక్కువ వాళ్ళని చేయాలి. అప్పుడే మనమేంటన్నది అవతలి వాళ్ళకి తెలుస్తుంది. మన ప్రతిబింబం వాళ్ళ ఆలోచనల్లో నిలుస్తుంది. డన్ ఆంటీ. కానీ ఎలా స్టాప్ చేయొచ్చో ఎనీ ఐడియా? చెప్తాను.